'చీకటిలో' శోభితా దూలిపాల యాక్ట్ చేసిన ఈ సైకో కిల్లర్ క్రైమ్ థ్రిల్లర్ రీసెంట్‌గానే అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ అయింది. సింపుల్‌గా స్టోరీ ఏంటంటే సంధ్య ఒక జర్నలిస్ట్. తను చేసే క్రైమ్ షో నచ్చక బయటకొచ్చేసి సొంతంగా ఒక ట్రూ క్రైమ్ పాడ్‌కాస్ట్ స్టార్ట్ చేస్తుంది. ఈ ప్రాసెస్‌లో ఒక సీరియల్ కిల్లర్ కేస్‌ను ఇన్వెస్టిగేట్ చేయాల్సొస్తుంది. అసలు ఆ కిల్లర్ ఎవరు? గతమేంటి అనేది అసలు స్టోరీ. సినిమా నాకైతే అంత బాగా ఏం నచ్చలేదు. కాకపోతే ఈ సినిమాలో కొన్ని ప్లస్ పాయింట్స్ కూడా ఉన్నాయి. అవేంటో మాట్లాడేసుకుందాం. శోభిత పర్ఫార్మెన్స్ అయితే నాకు బా అనిపిచ్చింది. అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు తనే ఉంటది సినిమా మొత్తం. తన క్యారెక్టర్ వరకు బానే చేసిందనిపిచ్చింది. ఇంకా ఆ మ్యూజిక్. సినిమా స్టోరీకి తగ్గట్టు ఆ టెన్షన్‌ని బిల్డ్ చేయడానికి ఈ మ్యూజిక్ ప్లస్ అయిందనే జెప్పాలి. ఇంకా ఆ కిల్లర్ బ్యాక్ స్టోరీ కూడా కొంచెం యూనిక్‌గా రాశారు. అది కూడా నాకు బా అనిపిచ్చింది. ఇంక సినిమాలో మెయిన్ మైనస్ పాయింట్స్ ఏంటంటే చాలానే ఉన్నాయి. నాకు ఆ రైటింగ్ అయితే అస్సలు నచ్చలేదు. సైకో థ్రిల్లర్ మూవీ అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆ గ్రిప్పింగ్‌ని మెయింటైన్ చేయాలి. పర్ఫెక్ట్ రైటింగ్ గాని, స్క్రీన్ ప్లే గాని లేకపోతే అది డెఫినిట్‌గా మనకు బోర్ కొట్టిస్తాయి. నాకిదైతే అలాగే అనిపించింది. స్టార్టింగ్‌లో కొన్ని రిపిటేటివ్ సీన్స్ గాని, కొన్ని అన్నెసెసరీ డ్రాగింగ్ సీన్స్ గాని నాకంత వర్కౌట్ అవ్వలేదు. ఇంకా మెయిన్ ఏంటంటే స్టోరీ నాకెక్కడ కూడా కొత్తగా అనిపించలేదు. ఆ పాడ్‌కాస్ట్ అనే పాయింట్ తప్పితే ఈ స్క్రిప్ట్‌లో కొత్తగా ఏం లేదు. ఇంకా సైకో కిల్లర్ బ్యాక్‌గ్రౌండ్ స్టోరీ కాకుండా. ఇంకా టూ మచ్ సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నారేమో అనిపించింది. ఒక పాడ్‌కాస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఇన్‌స్టంట్‌లీ వైరల్ అయిపోవడం అంత కన్విన్సింగ్‌గా అనిపించలేదు. ఇంకా ఆ ప్రెడిక్టబిలిటీ. క్రైమ్ థ్రిల్లర్ అన్నాక అబ్బా! ఏం ట్విస్ట్‌రా అని అనిపించాలి మనకి. కానీ అక్కడ ఆ సీన్స్ మనం ముందే గెస్ చేసేస్తాం. డెఫినెట్‌లీ ఒక 20 ఇయర్స్ ముందు స్టోరీ స్టార్ట్ అయిందని మనకు తెలిసినప్పుడు, ఇప్పటికి ఆ కిల్లర్ ఏజ్ డెఫినెట్‌గా ఒక ఓల్డ్ ఏజ్ అనే అయ్యుంటది. సో, డెఫినెట్‌గా ఆ క్యారెక్టర్స్ చుట్టూన అసలు ఏం జరుగుతుంది? వీడయ్యుండొచ్చా? వీడయ్యుండొచ్చా? అని చెప్పి మనం గెస్ చేయడం స్టార్ట్ చేస్తాం. అందువల్ల ఆ కిల్లర్ రివీల్ కూడా అంత ఎఫెక్టివ్‌గా అనిపించలేదు. ఇక్కడ ఇంకొక కామెడీ విషయం ఏంటంటే, ఈవిడ ఒక నార్మల్ పాడ్‌కాస్ట్ రన్ చేస్తూ ఉంటది. పోలీసులు చేయలేని ఇన్వెస్టిగేషన్ అంతా ఈవిడ చేస్తూ ఉంటది. అంతవరకు బానే ఉంది. కాకపోతే ఒక జర్నలిస్ట్ పోలీస్ ఇన్వెస్టిగేషన్‌లో అంతలా ఇన్వాల్వ్ అయిపోవడం కొంచెం కన్విన్సింగ్‌గా అనిపించలేదు. నాకైతే సినిమా అయితే ఓవరాల్‌గా నచ్చలేదు. కొన్ని కొన్ని పార్ట్స్ వైస్ అయితే బానే అనిపించిందేమో గానీ, కంప్లీట్‌గా అయితే నాకైతే నచ్చల. మీరు ఈ సినిమా చూసారా? చూస్తే మీకెలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.